హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండే హెల్త్కి చాలా మంచిదైన పెసర్ల లడ్డు ఇంట్లోనే సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ లడ్డూను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినొచ్చు. ఈ పెసర్ల లడ్డులో శక్తినిచ్చే పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ రోజుకి ఒక లడ్డు తిన్నా కూడా బాగుంటుంది. మరి ఈ సింపుల్ అయిన స్వీట్ లడ్డుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లోకి 2 కప్పుల పెసర్లను వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వెయిట్లో చెప్పాలంటే దాదాపు 300 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇలా అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి. అయితే వేయించే కంటే ముందు కప్పుతో కానీ లేదంటే వెయిట్ ప్రకారం కానీ కొలవాలి కంపల్సరీ. ఎందుకంటే దీంట్లోకి షుగర్ వేసేటప్పుడు కొలత ప్రకారమే వేస్తాం కాబట్టి ఇట్లా మంచిగా కొలిసి అటు ఇటు అనుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ పెసర్లు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మంచిగా పౌడర్ అయ్యేటట్టు మిక్సీ పట్టాలి. ఒకేసారి బాగా పౌడర్ లాగా అయ్యేటట్టు మిక్సీ పడితే జారు వేడవుతుంది కాబట్టి కొంచెం పౌడర్ లాగా అయిన తర్వాత ఇట్లా జల్లెడలో వేసేసి మంచిగా జల్లెడ పట్టాలి. జల్లెడ పట్టేసిన తర్వాత కూడా కొంచెం రవ్వలాగా మళ్ళీ మిగిలిపోతుంది కాబట్టి దీన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసి మంచిగా పౌడర్ లాగా మిక్సీ పట్టాలి. ఇలాగే మొత్తం పెసర్లను కూడా మిక్సీ పట్టేసి పౌడర్ లాగా రెడీ ఉంచుకోవాలి. 1 kg కానీ 2 kgs కానీ చేసుకున్నప్పుడు మాత్రం మిల్లుకి ఇస్తే బాగుంటుంది. చేస్తున్నది కొంచెమే కాబట్టి నేనైతే మిక్సీలో పట్టాను. చూడండి, ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల పెసర్లు వేసాం కాబట్టి 1.5 షుగర్ వేస్తున్నాను. ఇంతవరకు షుగర్ వేస్తే మాత్రం కరెక్ట్గా సరిపోతుందండి. ఎందుకంటే లడ్డు కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంతవరకు వేసి షుగర్ను కూడా మంచిగా మిక్సీ పట్టేసి ముందుగా ప్రిపేర్ చేసిన పెసరపిండిలోకి వేసేసుకోవాలి. అయితే షుగర్ మాత్రం తొందరగా పౌడర్ అవుతుంది కాబట్టి జల్లెడ పట్టాల్సిన అవసరం ఏముండదు. ఇదంతా కూడా వేసిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసి ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు కలపాలి. ఎప్పుడైనా సరే పొడిపిండిలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత పొడిపిండిని మంచిగా కలిపితేనే దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా కలుస్తాయి కాబట్టి అంతా కూడా మంచిగా కలిసేటట్టు కలపాలి. తర్వాత దీంట్లోకి తడిది ఏది వేసినా కూడా మళ్ళీ సరిగా కలవదు కాబట్టి ఇట్లా మంచిగా కలిపేసి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పెసర్లో అలాగే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నెయ్యిని తీసుకొని ఇలా వేడి చేసి వేయాలి. నెయ్యి వేసేటప్పుడు మాత్రం డైరెక్ట్గా వేయకుండా ఇలా కరిగించి వేస్తేనే మనకు లడ్డు చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చల్లగా ఉంటాయి కాబట్టి నెయ్యి చల్లది వేస్తే సరిగా లడ్డు చేయడానికి రాదు కాబట్టి కరిగించేసి వేయాలి. తర్వాత ఈ పిండి అంతటికి కూడా నెయ్యి మంచిగా పట్టాలి కాబట్టి ఇలా మంచిగా కలపాలి. ఈ నెయ్యి అంతా కూడా పిండికి పట్టేటట్టు మంచిగా కలపాలి. సరిగా కలపకపోతే మాత్రం లడ్డు చేయడానికి రాదు కాబట్టి లడ్డు చేయడానికంటే ముందే ఇలా చేతితో ఇట్లా అనుకుంటూ మంచిగా కలపాలి. మనకి ఎంత మంచిగా కలిపితే లడ్డు అంత సాఫ్ట్గా వస్తుంది, లేదంటే లడ్డు ఎక్కడికక్కడికి ఊడిపోతుంది కాబట్టి మంచిగా కలపాలి. తర్వాత చేయిలోకి అనుకూలంగా ఉండేంత పిండిని తీసుకొని లడ్డు షేప్లో చేసుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూలు మాత్రం చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో, లేదంటే పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు. ఒకవేళ పిండి ఇంకా లడ్డు కట్టడానికి రావట్లేదు అంటే ఊడిపోతున్నట్టుగా వస్తుంటే మాత్రం ఇంకా కొంచెం నెయ్యి కరిగించి వేసుకోండి. నెయ్యి తక్కువైనా కూడా ఈ పెసర లడ్డూలు సరిగా రావు కాబట్టి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒకటి గమనించండి, ఈ లడ్డు చేయడానికి మాత్రం నేను నీళ్ళు కానీ పాలు కానీ వాడలేదు. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే మంచి టేస్టీ అండ్ హెల్దీ పెసర్ల లడ్డూను ఇంట్లోనే ఈజీ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూలు చేయడానికి పెసర్లు అలాగే నెయ్యి వాడాం కాబట్టి చాలా మంచిది హెల్త్కి. ఇలా నేను చెప్పిన పద్ధతిలో లడ్డూలు చేశారంటే ఎన్ని లడ్డూలైనా సరే ఈజీగా చేసేస్తారు. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే, కొత్తగా వంటలు చేస్తున్న వాళ్ళైనా సరే. ఇంకొకటి, ఈ లడ్డూలు చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. ఇంకెందుకండి లేటు, చేసేయండి మరి మీ ఇంట్లో కూడా ఇలాంటి మంచి హెల్తీ లడ్డూలను. మీరు చేస్తే కనుక మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు హాసిని రెడ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.